క్రీస్తు రాక పొడమిని పులకరింపజేసింది. తరతరాల నిరీక్షణ ఫలితమే యేసుక్రీస్తు పుట్టుక. క్రీస్తుకు పూర్వం ఎందరో ప్రవక్తలు ఆయన రాకను కాంక్షిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు పలికారు. వారి ప్రవచనాలు తనలో నెరవేర్చుకుంటూ క్రీస్తు మానవ చరిత్రలో ప్రవేశించారు. ఆయన పుట్టినప్పుడు ఇశ్రాయేలు రాజ్యము రోమా పరిపాలన ఉంది. దాస్యం, అన్యాయం, అవినీతి ముమ్మరంగా ఉన్నాయి. వాటి నుండి విముక్తి కోసం మెస్సయ్య రావాలని ఆశించారు. అయితే క్రీస్తు రాజకీయ స్వాతంత్రాన్ని ఇవ్వడానికి రాలేదు, అందరికీ ఆధ్యాత్మిక స్వాతంత్రం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ కాలంలోని సుంకపు గుత్తదారుడైన మత్తయి యేసుక్రీస్తు చరిత్రను రాసే భాగ్యాన్ని పొందుకున్నాడు. మత్తయి సువార్త ప్రారంభంలో ఎలా ఉంటుంది? పాత నిబంధన గ్రంథంలో అబ్రహాముకు, దావీదుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. అబ్రహామును యూదులకు తండ్రిగా పిలిచారు. అతడు విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. కల్దియా దేశాన్ని విడిచి దేవుని పిలుపును బట్టి కానాను దేశానికి వచ్చి దైవ సంకల్పంలో పాలిభాగస్తుడయ్యాడు. అతని కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ ముగ్గురిని మూల పురుషులు అని పిలుస్తారు. వీరి సంతానమే ఇశ్రాయేళ్లు. ఇశ్రాయేళ్లు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది 40 సంవత్సరాల అరణ్య యాత్ర తదుపరి యెహోషువ నాయకత్వంలో కానాను దేశాన్ని చేరుకున్నారు. 4 శతాబ్దాలు న్యాయాధిపతుల పాలనలో ఉన్న ఆ ప్రజలు రాజు పాలన కోసం పట్టుబట్టారు. మొదటి రాజుగా సౌలు, తర్వాత దావీదు వారిని పరిపాలించారు. యేసుక్రీస్తు దావీదు వంశంలోని జన్మించి పాత నిబంధన లేఖనాలను నెరవేర్చాడు. యేసుక్రీస్తు పుట్టుక అకస్మాత్తుగా జరిగింది కాదు, అది ప్రవచనానుసారం. క్రీస్తు కన్యకు జన్మిస్తాడని, కన్య గర్భాన ఈ లోకంలోనికి రావటం ద్వారా ఆయన పరిశుద్ధుడిగా జీవిస్తాడని ఎన్నో ఏండ్ల క్రితం యెషయా అనే ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. పశువుల తొట్టులో జన్మిస్తాడని యోబు గ్రంథంలోనూ, బెత్లెహేములో ఉదయిస్తాడని మీకా గ్రంథంలోనూ, నీతి చిగురుగా వస్తాడని జకర్యా గ్రంథంలోనూ స్పష్టంగా ప్రవచించబడ్డాయి. క్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రం కనిపిస్తుందని, జ్ఞానులు ఆయనను దర్శించుకుంటారని, ఆయనకు ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను అనే భక్తుడు వస్తాడని ప్రవచనాలు చాలా సంవత్సరాలకు ముందే ప్రవచించబడ్డాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మొదటిగా సామాన్యమైన గొర్రెల కాపరులు ఆయన దర్శించుకున్నారు. మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దూత ద్వారా గొర్రెల కాపరులకు వర్తమానం అందింది. ఆనాడు క్రీస్తు